అన్నా క్యాంటీన్ అనే ఏదో పేదల కోసం అయితే చేశారో ఇంతకుముందు ఉండింది, దాన్ని ముందర గవర్నమెంట్ తీసేసి దాన్ని చేసినాగానే ఈ గవర్నమెంట్ రాగానే కాదు మళ్ళీ పేదలకి అన్నం ఆకలి ఎవరు ఉండకూడదని చెప్పి మళ్ళీ అన్నా క్యాంటీన్ తీసేది పెట్టారు. దాన్ని రాష్ట్రం అంతటా ఇవాళ ఓపెన్ చేయడం, అన్నా క్యాంటీన్ ఒకటి, డొక్కా సీతమ్మ క్యాంటీన్, ఈ 2 పేర్ల మీద రాష్ట్రం అంతా ఓపెన్ చేస్తున్నారు. దానికి ఇవాళ నన్ను పిలవడం, శ్రీధర్ గారు పిలవడం నాకు చాలా ఆనందం వేసింది. శ్రీధర్కి నా థ్యాంక్స్. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఏదైతే పేద ప్రజలకి ఆకలి ఉండకూడదు, అందరికీ ఒక మంచి పౌష్టికాహారం విత్ మినిమం కాస్ట్ ఉండాలని చెప్పి ఈ క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి రాష్ట్రం అంతటా. సో దీనికి నన్ను పిలవడం, నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్లో వచ్చి ఇక్కడంతా తిరిగిన వీధుల్లో శ్రీధర్ గారి నాయకత్వంలో ఇది ఓపెన్ చేయడం, శ్రీధర్కి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే దీంట్లో పార్టిసిపేట్ చేసిన జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అలాగే ఇక్కడ డివిజన్ నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ. అనేక ప్రాంతాల్లో క్యాంటీన్లు ప్రారంభం. ఈ యొక్క క్యాంటీన్ల ప్రారంభానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే ప్రధాన అన్నా క్యాంటీన్, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు 3 అన్నా క్యాంటీన్లు ప్రారంభమని, ఇందులో ప్రధాన అన్నా క్యాంటీన్ ఏసీ కూరగాయల మార్కెట్ ఏదైతే పాత మద్రాసు బస్టాండ్ వద్ద ఆ యొక్క అన్నా క్యాంటీన్ ప్రారంభం. ఈ యొక్క అన్నా క్యాంటీన్ ప్రారంభాన్ని రాష్ట్ర జనసేన అధికారిక ప్రతినిధి ఏదైతే వేములపాటి అజయ్ కుమార్ గారు నెల్లూరు జిల్లాకి పరిచయం అవసరం లేని వ్యక్తి. ఎందుకంటే వారి తండ్రి అనంతరామయ్య గారు ఒక సీనియర్ న్యాయవాదిగా, పేదోళ్ల న్యాయవాదిగా, సామాన్య కుటుంబాల న్యాయవాదిగా, ₹1 కూడా ఫీజు ఆశించకుండా పేదల పక్షాన, సామాన్య కుటుంబాల పక్షాన, న్యాయం పక్షాన నిలబడిన వ్యక్తి. సుదీర్ఘకాలం కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ఆ యొక్క భావజాలంతో సమాజంలో ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న వ్యక్తి. వారి కుమారుడు వేములపాటి అజయ్ కుమార్ గారు బిఆర్ కళాశాలలో వారు డిగ్రీ చదువుతుంటే మేము ఇంటర్మీడియట్ మేము హై స్కూల్ చదువుకునే రోజుల్లో, బిఆర్ హై స్కూల్ చదువుకునే రోజుల్లో కళాశాల రాజకీయాల్లో వేములపాటి అజయ్ కుమార్ గారు ఒక విద్యార్థి నాయకుడు. ఆ తర్వాత అదేవిధంగా ఒక అభ్యుదయ భావజాలంతో ముందుకు సాగుతూ ఈరోజు జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ నెల్లూరు జిల్లా జనసేనకి దిశ నిర్దేశం చేస్తూ ఒక నెల్లూరు జిల్లానే కాకుండా రాష్ట్రంలోనే జనసేనలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వేములపాటి అజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించాలని ఆలోచన చేయడం, వారు అంగీకరించి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ, ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకి, మరీ ముఖ్యంగా మా బ్రదర్స్ రామయ్య లచ్చయ్య ఇద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అజయ్ కుమార్ గారితో పాటు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి జనసేన నాయకులు మల్లికార్జున యాదవ్ గారికి, గునుకుల కిషోర్ గారికి, సుజయ్ బాబు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ డివిజన్ ఇన్ఛార్జి శ్రీనివాస్ యాదవ్ గారికి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు.